ఇండ్లకు సూటి పెట్టినా, బ్యాంకులకు కన్నాలేసినా, దుక్నాల పనితనం చూపెట్టినా, గుడికి పోయినా, ఏటీఎంకు పోయినా, ఇంకేడికి పోయినమా పైసలు బంగారం ఉన్నకాడికి సంచిలేసుకున్నామా, ఎవ్వరి కంట్ల పడకుండా జారుకున్నామా అన్నట్టే ఉంటది దొంగనల పనితనం. చల్ అందరి లెక్క వేస్తే ఏమి ఉంటది. కొత్తగా చేయాలని ఓ దొంగన్న ఏం చేసిండంటే చెప్పుడు కాదు గాని చూడాల్సిన ముచ్చటే ఇది. చేలో అట్లిట్లా చేసి లోపలికి వచ్చిండు. అంత ఎనుకులాడుకుంటా వంటారలతో వచ్చిండు. అరే కెమెరాలు ఉన్నాయని చూసుకోలేదేమో అనుకునేరు. ఎంత దేవులాడినా ఏ కనసుత దొరకపోయే వరకు గిట్ల పర్ఫార్మెన్స్ చూపించిండు కాక. ఒక్కటంటే ఒక్క రూపాయి సుత దొరకలే గంత లేకుంటున్నారా, ఏం మనుషులు మీరని మళ్ళీ ఎనుకులాటకు పోయిండు. బగ్గ దూపైనట్టుంది. ఫ్రిడ్జ్ లకెళ్ళో నీళ్ళ బాటిల్ తీసుకున్నాక చూడురిగా. ఏమో ఎత్తుకపోతున్నా అనుకునేరు. ఒక్క నీళ్ళ బాటిల్ తప్ప ఏం దొరకలే అనుకుంటా పోయిండు. ఉత్తగా నాకెందుకు అనుకున్నాడేమో. ఇగో 20 రూపాయలు బల మీద పెడుతున్నా, పండుగ చేసుకోరు అనుకుంటే వెళ్ళిపోయిండు దొంగన్న. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో హోటల్లో నడిచింది ఈ సినిమా అంతా. ఇక ఉత్తమ దొంగను పట్టుకునే పనులున్నారు పోలీసులు. ఇక ఇది గుళ్ళ నూడ్చే బ్యాచ్. అబ్బో ఇది మనకెడలేస్తట్టున్నదని ఇంకోవని పిలుచుకొని ముగ్గురు కలిసి సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లో గుళ్ళకెళ్ళి ఇట్లా హుండీ నెత్తుకపోయిర్రు దొంగలు. ఇక అటు జగిత్యాల సుతో ఇంటికి చూడిపెట్టిన దొంగన్న సీక్రెట్ కెమెరాలు వలగొట్టి 4 లక్షల పైకం 10 తులాల బంగారం ఊడ్చిండట. ఇది షామీర్పేట ఎంకన్న గుళ్ళే. వంగుకుంటా లేసుకుంటా పోయి ఏం తక్కువ 25 లక్షలు ఇల్వగల నగలు విగ్రహాలు పైకం ఎత్తుకపోయిరట దొంగలు. వీళ్ళందరూ ఒగెత్తు గీ దొంగన్న ఒగెత్తు. మనోడు ఇంట్లో అందరు ఉండంగానే సొరతాడటుల్లో. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లార గట్ల 4 గంటల లోపట్నే డ్యూటీ చేస్తాడట. ఇప్పటికే 94 దొంగతనాలు చేసిండు. ఇంకో కారు అయితే సెంచరీ కొడుతుండొచ్చు కానీ నారాయణపేట పోలీసులు పట్టేసిండ్రు. ఇంకా గమ్మత్ ఏందంటే సారో షార్ట్ ఫిల్మ్స్ తో తీసిండు దొంగతనాలు చేయొద్దని ఎరక చెప్తానికి. ఏం గమ్మతి మనుషులు ఉన్నారా నాయన.